హాయ్ అందరికీ నమస్కారం. తమిళనాట విజయ్కి షాక్. ఎస్, గవర్నర్ ఆయన ప్రమాణ స్వీకారానికి పచ్చ జెండా ఊపలేదు. విజయ్ తన మద్దతుదారులతో వెళ్ళి గవర్నర్ను కలవటం జరిగింది. గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి, అనుమతి ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ను ఆయన కోరటం జరిగింది. అయితే ఇదంతా విన్న తర్వాత గవర్నర్ గారు ఆయనకు ఒక షాకింగ్ రిప్లై ఇచ్చారు. అదేంటంటే, మీకు తగినంత బలం లేకపోవటం వల్ల మీకు అవకాశం ఇవ్వలేను అని ఆయన చెప్పారు. ఎందుకు? 108 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 10 మంది సభ్యులు ఇంకా ఆయనకు అవసరం ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆయనకు అధికారికమైన లేఖ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి 5 మాత్రమే సభ్యులున్నారు. 108 ప్లస్ 5 కలిపితే 113 మాత్రమే సంఖ్య చేరుకున్నది. ఇంకొక 5 సభ్యుల మద్దతు కావాలి. వాస్తవానికి ఆయన లెక్క ప్రకారం, నిన్నంతా వచ్చిన వార్తల ప్రకారం ఒక సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, ఆల్ ఇండియా యూనియన్ ముస్లిం లీగ్ నుంచి 2, అలాగే వీసీకే నుంచి మరొక 2, మొత్తం 4 మంది కూడా ఆయన పార్టీలో చేరతారు అని చెప్పేసి వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకున్నారు. ముస్లిం లీగ్ తాము విజయ్కు మద్దతు ఇవ్వబోవట్లేదు, మేము డిఎంకేలను ఉంటున్నాం అని ప్రకటించింది. సిపిఐ, సిపిఎం క్లారిటీ ఇవ్వలేదు. వీసీకే కూడా అధికారికమైన ముద్ర అంటే అధికారికంగా ప్రకటన చేయలేదు. సో కేవలం ఊహాగానాలు మాత్రమే వినపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారికంగా తమ లెటర్ హెడ్ మీద విజయ్కి మద్దతు ఇస్తున్నామని చెప్పడమే కాకుండా ఆ 5 వెళ్ళి విజయ్ని కలిసి అక్కడ కండువా వేసి సంఘీభావం తెలియజేసి వచ్చారు. కానీ ఇప్పుడు అధికారికంగా విజయ్కున్నది 113 మంది మాత్రమే. ఇంకా 5 సభ్యుల మద్దతు కావాలి. ఈ నేపథ్యంలో విజయ్ ఏం చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అన్నా డిఎంకే నుంచి విజయ్కి మద్దతు ఇవ్వాలని చాలా ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో పళని స్వామి ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. పొత్తుకు అన్నాడీఎంకే సిద్ధమని చెప్తున్నప్పటికీ షణ్ముగం అనే ఒక సీనియర్ నేత సారథ్యంలో 35 మంది విడిగా సమావేశం అవటం అనేది కొత్త చర్చకు తావిస్తోంది. అంటే ఈ 35 మంది అంటే 1/2 ఉన్న వీళ్ళందరూ కూడా 35 మంది కలిసి అన్నాడీఎంకేనే ఏకంగా టీవీకేలో మెర్జి చేద్దామన్న ప్రతిపాదన నడుస్తూ ఉంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి అధికారికంగా అటు విజయ్ వైపు నుంచి కానీ ఇటు అన్నాడీఎంకే వైపు నుంచి కానీ ఎటువంటి సమాచారము లేదు. అయితే ఒకవేళ ఈ 4 అంటే ఈ 8 మంది సభ్యులు కనుక, అంటే వీసీకే, సిపిఐ, సిపిఎం, ఇలాగా ముస్లిం లీగ్, ఈ 8 మంది కనుక రాకపోతే, అధికారికమైన లేఖలు ఇవ్వకపోతే ఖచ్చితంగా అన్నాడీఎంకే మీద ఆధారపడాల్సి వస్తుంది. అది అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా లేకపోతే విలీనం చేసుకుంటారా అనేది మాత్రం ఇంకా తేలలేదు. అయితే దీనికి సంబంధించి విజయ్ కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతాము, దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే అంత ఈజీ అయితే అవ్వడం లేదు. విజయ్కి గెలిచిన ఒక ఆనందం ముందు ఈ ప్రభుత్వ ఏర్పాటు కొంత కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఇదొక్కటే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయ్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 42,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా అవసరమని అంచనాలు చెప్తా ఉన్నాయి. మరి 42,000 కోట్ల రూపాయలు ఏ రకంగా సముపార్జించుకుంటారు, ఏ రకంగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, పరిపాలన ఎలా ఉంటుంది, మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారు, ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత పొత్తులు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళను ఎట్లా మేనేజ్మెంట్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా తలకు మించిన భారాలుగా మారే అవకాశం ఉంది. సో ప్రజలైతే వెర్డిక్ట్ ఇచ్చారు, ప్రజలు ఆయనకు గెలుపునైతే అందించారు, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చేశారు. కానీ అధికారంలోకి వచ్చినంత ఆ గెలుపును ఆయనకి ఇవ్వకపోవడంతో కొంత చర్చనీయాంశాలు తమిళనాట పెరిగాయని చెప్పాలి. ఏదేమైనా విజయ్ ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాడు, తన స్టామినా, తన రాజకీయ చతురత ఇప్పుడు బయటపడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.